మచ్చా నిన్న షాపింగ్ చేసిన చూడు. సాలరీ పడ్డది, షాపింగ్ చేసిన, బట్టలు కొన్నా అండ్ ఫుల్ ఎంజాయ్. ఇలానే అయిపోయినాయి. అదే కదా ప్రాబ్లం. ఫస్ట్ అందరూ పైసలన్నీ స్పెండ్ చేస్తారు. దాని తర్వాత సేవ్ చేయాలనుకుంటారు. పైసలన్నీ స్పెండ్ చేసిన తర్వాత సేవ్ అమౌంట్ ఏముంటది? ఉండదు. మరి పైసలు ఉండవు కదా. కానీ నాకు వచ్చేది తక్కువ సాలరీ. దాంట్లో ఎట్లా సేవ్ చేస్తారు నాకు? సాలరీ చిన్నదా, పెద్దదా అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. రూల్ ఈజ్ సింపుల్. ఫస్ట్ మనీని సేవ్ చేయాలి. దాని తర్వాత స్పెండ్ చేయాలి. ఇది సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 1000 రూపీస్ ప్రతి మంత్ కూడా సేవ్ చేసినట్టయితే దానికి కాంపౌండెడ్ ఎఫెక్ట్ పడి అది లాక్స్ లో గ్రో అవుతుంది. నీకు తెలుసు ఏంది? 1000 రూపీస్ 1,00,000 రూపీగా మారుతుందా? ఎట్లా అవుతుంది? దాన్నే ఇన్వెస్టింగ్ అంటారు. దాన్నే మనీ మేనేజ్మెంట్ అంటారు. ఇప్పటికైనా సాగులాపి సేవ్ చేయి. దాని తర్వాత స్పెండ్ చేయి మనీ. ఓకే? ఓకే. ఇప్పటి నుంచి నేను కూడా ఫస్ట్ సేవ్ చేస్తా. దాని తర్వాత స్పెండ్ చేస్తా. మీరు కూడా ఫస్ట్ సేవ్ చేయండి. దాని తర్వాత స్పెండ్ చేయండి.